మరణమును ఓడించి మృత్యుంజయుడై లేచిన పునరుత్థానుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరము నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో మనం కష్టమును అనుభవించకుండా, అనగా కష్టం యొక్క ఫలితాన్ని మనం భారముతోటి అనుభవించకుండా క్షేమకరంగా, సుఖంగా, నెమ్మదిగా జీవించాలంటే దేవుని జ్ఞానం మనందరికీ అవసరమై ఉన్నది. ఇక్కడ సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. అవునండి, అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానమునకు కేంద్రమైనటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ దేవుడైన యెహోవా ఏం చేస్తాడు అంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన రాజైన సొలొమోను గారు చిన్న వయసులో ఆయన యెరూషలేముకు రాజుగా ఏర్పరచబడిన తర్వాత దేవుడే స్వయంగా ఆయనకు ప్రత్యక్షమై నీకేం కావాలని అనుకున్నప్పుడు జ్ఞానైన సొలొమోను గారు అడిగారు, అయ్యా, ఇంత విశాలమైన దేశాన్ని పరిపాలించడానికి నా తెలివి సరిపోదు, నాకు జ్ఞానము కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఎవరికి ఇవ్వనటువంటి విశేషమైన జ్ఞానమును సొలొమోను గారికి దేవుడు అనుగ్రహించాడు. దానితో పాటు అడక్కపోయిన సంపదను కూడా, దీర్ఘాయువును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీకు నాకు కూడా ఆ జ్ఞానము, వివేచన, తెలివి ఇవ్వడానికి ఆయన మార్పు లేని మహోన్నతునిగా మన ముందున్నాడు కనుక ఆయనను మనము జ్ఞానాన్ని అడుగుదాము. ఆయన తప్పకుండా మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మోసంతో నిండిన ఈ లోకంలో మనకు తెలివి అవసరం, వివేచన అవసరం. కాబట్టి మనం కూడా సొలొమోను గారిలాగా జ్ఞానాన్ని, తెలివిని, వివేచన అడిగి పొందుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. దేవుని కృప మనందరికీ సమృద్ధిగా తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.